నమస్తే. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో అయితే ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు, ఆర్యనాయక్ గారు ఉన్నారు. మరి ప్రచారం ఏ విధంగా అవుతుంది, ప్రజలు గడప గడపకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నారు అనే విషయం గురించి అన్నను అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే. ఇప్పుడు ప్రచారంలో భాగంగా మీరు ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు మీరు ప్రచారం చేస్తుంటారన్న? అవును. ప్రచారంలో ప్రజలు ఏమంటున్నారు? ప్రజలు ఏమంటున్నా అంటే, గతంలో బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పనిచేసింది ఇక్కడ, చేసింది కానీ ఎవరు కూడా అభివృద్ధి చెందలే. హామీలు ఇచ్చుకుంటూ పోయింది, పనులు మాత్రం చేయలే. దానివల్ల మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చినాయి మూడోసారి. మూడోసారి ఓటర్సే, ప్రజలు కాదు, లీడర్లు కాదు, ఓటర్సే ఆ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని తిప్పి కొట్టడం జరిగింది. యాక్చువల్గా సడన్ గా తిప్పి కొట్టడం ప్రధాన కారణం ఏమై ఉండొచ్చు? వాళ్ళ అవినీతి, అసమతం, లీడర్ల వైఖరిని, దానివల్ల వాళ్ళకి ఎఫెక్ట్ పడ్డది. యాక్చువల్గా ఈ మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఎవరి మధ్య ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, అదే విధంగా బీజేపీ పార్టీ, ఈ 3 పార్టీలు ఉన్నాయి. దీంట్లో ఎవరి మధ్య ఉండబోతుంది పోటీ? అయితే బీఆర్ఎస్ పార్టీ గతంలో పని చేయలే. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది కదా, గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పని చేయలే, ప్రజలు న్యాయం చేయలే, అన్యాయం చేసింది. మళ్ళీ బీజేపీ 10 సంవత్సరాల్లో కేంద్రంలో ఉన్నది. కేంద్రంలో ఉండి ఏం చేసింది? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలని ప్రజలు మొప్పపెట్టింది. పెట్రోల్ పెంచింది, ఛార్జీలు పెంచింది, జిఎస్టీ పెంచింది, ప్రతి ఒక్క వస్తువులు వాళ్ళు పెంచడం జరిగింది. ఇక్కడ బీజేపీ అనేది ఇక్కడ లేదు. అంటే ఎవరి మధ్య ఉండబోతుంది పోటీ? ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ సెకండ్లో ఉంటుంది. ఇక బీఆర్ఎస్ కంప్లీట్ తగ్గుతుంది. ఇప్పుడు 100 రోజులు అయితే కంప్లీట్గా వస్తుందన్నా? అవును. ఈ 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసిందా? 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ చేయని పని ఈ 100 రోజులనే 6 హామీలు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. 4 హామీలు ఒకే చేసింది. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో, ఇది పార్లమెంట్ అయిపోయినాక ఆ 2 కూడా రుణమాఫీ, 2 లక్షల రుణమాఫీ. మొన్న రేవంత్ రెడ్డి గారు ఒకటే మాట అన్నారు, మేము అదే 15 ఆగస్టు లోపే మేము 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని చెప్పడం జరిగింది. ఇప్పుడు జనాలు ఆ గ్యారంటీలు, మీరు గడప గడపకి వెళ్ళినప్పుడు ఏమన్నా ఆ గ్యారంటీల గురించి అడుగుతున్నారా? అడుగుతుండ్రు గ్యారంటీ గురించి. ఇప్పుడు 4 హామీలు ఇచ్చినాం. మొన్ననే కదా, 90 రోజుల్లో అన్ని పథకాలు ఉంటాయి. ఇంతకుముందు గతంలో చేసిన అవినీతిని వాళ్ళు కొన్ని వెరిఫై చేసే వరకు టైం పడుతుంది కాబట్టి వాళ్ళకు కూడా తెలుసు. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి మీరు 6 హామీలు ఇచ్చిండ్రు, అప్పుడే స్పాట్ అవుతుందా? మనకు 10 సంవత్సరాల్లో చేయండి, మనం 90 రోజుల్లోనే 4 హామీలు చేసి చూపించినాం. ఇప్పుడు ఇంకొక విషయం అన్న, ఈ నియోజకవర్గం దేవరకద్ర కాన్స్టిట్యున్సీ వచ్చేసి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. మరి మీకు బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏమన్నా మీకు పిలుపు రాలేదా మా పార్టీలోకి రా అని? మాకు పిలుపు వచ్చింది, కానీ వాళ్ళ అసమ్మతి వల్ల ప్రజలు ఇక్కడ అన్యాయం జరుగుతుంది, ప్రజల మేలు చేయలేకపోతాం. మనం కాంగ్రెస్ పార్టీని తెచ్చుకుంటే ఆ రోజులో ఇంద్రమ్మ రాజ్యం ఉన్నది, ఈ రోజు కూడా ఇంద్రమ్మ రాజ్యాన్ని తెచ్చుకోవాలి. ప్రజల పార్టీ ఇది. ఇంద్రమ్మ రాజ్యాన్ని తెచ్చుకుంటే ప్రజలకు ప్రతి ఒక్క పథకాలు అందుతారనే ఉద్దేశంతోనే మేము 15 సంవత్సరాలకి వెళ్ళి ఏ పార్టీకి పోకుండా కట్టుబడి ఇక్కడనే పని చేసుకుంటూ గ్రామంలో ప్రజలనే ఉంటూ ఈ కార్యక్రమం చేయడం జరిగింది.
ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం నిజాయితీగా నికారసుగా జెండా పట్టుకున్నటువంటి వ్యక్తులు ఈ రోజు ఎనికి స్థానంలో ఉన్నారు అనేది ఒక వార్త అయితే వినబడుతుంది అనేది ఇంతవరకు వాస్తవం. ఎందుకంటే అధికారం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళు కష్టపడ్డారు. కాంగ్రెస్ పార్టీ కోసం ఎవరైతే జెండా మోసిండ్రో అలాంటి వ్యక్తులు ఎన్కి సైడ్ లో ఉన్నారు. ఎవరైతే జెండా మోయని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు ఇప్పుడే వచ్చి ముందు స్థాయిలో ఉన్నదైతే వాస్తవంగా వినబడుతుంది. ఇది ఎంతవరకు నిజం? కాంగ్రెస్ పార్టీకి జెండా పట్టుకొని మోసిన వాళ్ళు ఉన్నారు, అనడం లేదు. కానీ ఈ రోజులో ఈ ప్రభుత్వం వల్ల కొద్దిగా ఆచితూచి టికెట్లు ఇవ్వడం జరుగుతుంది. గెలుపు కొరకు కృషి పడాలి అనే ఉద్దేశంతోనే హైకమాండ్ కొద్ది మార్పులు చేర్పులు చేసిండ్రు. ఇక్కడ జిఎంఆర్ గారు కూడా ఒక మాట చెప్పారు. జిఎంఆర్ గారు, మిమ్మల్ని నా కోసం కష్టపడినటువంటి మీ అందరినీ నా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అనే ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ఎలా చూస్తారన్న ఈ విషయం? గౌరవ ముద్దు బిడ్డ దేవరకద్ర జిఎంఆర్ గారికి న్యాయవాది ఇక్కడ దేవరకద్ర నియోజకవర్గానికి న్యాయం చేయడానికి ప్రజల కొరకే ఒక న్యాయవాదిని వదిలేసి ఇక్కడ ప్రజలు చైతన్యం తేవాలి, ప్రజలు మేలు చేయాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ జిఎంఆర్ గారు ఈ దేవరకద్ర నియోజకవర్గానికి కట్టుబడి పనిచేసుకుంటూ 5 సంవత్సరాలు దాదాపు 6 సంవత్సరాలకెళ్ళి అక్కడి నుంచి ఉండు ఆయన గెలుపు ప్రజలందరూ కృషి చేసి గెలిపించారు. యాక్చువల్ గా సీఎం గారు అంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా పాలమూరు పార్లమెంటు స్థానాన్ని తీసుకున్నాడు. ఎందుకు అంటే తన సొంత పార్లమెంట్ స్థానం కాబట్టి కంపల్సరీ గెలవాలి కాబట్టి తీసుకున్నాడు. ఆయన ఓడిపోతాడు కాబట్టి అందుకోసం పదే చాలా సార్లు పార్లమెంటు పరిధికి మహబూబ్నగర్కి రావడం జరిగింది, సభలు పెట్టడం జరిగింది అనేది ప్రతిపక్షం అయితే విమర్శిస్తాం. దానికి మీ కామెంట్ ఏంటి? పరిచయం వాళ్ళు 10 సంవత్సరాలు చేయని పని. పాలమూరు వెనుకబడిన జిల్లాని ప్రతి ఒక్కరు ఏ రాష్ట్రంలో కానీ చెప్పిన వాళ్ళే ఉన్నారు. మనము ముద్దుబిడ్డ మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా ఒక ముఖ్యమంత్రి ఇక్కడ ముఖ్యమంత్రి నేను ఒక పార్లమెంటు మా క్యాండిడేట్ని ఇక్కడ పంపితే పార్లమెంట్లో నిలదీసి ప్రతి ఒక్క హోదా ఇక్కడ ప్రాజెక్టు రంగారెడ్డి ప్రాజెక్టు ఉంది. వాళ్ళు ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు 10 సంవత్సరాల నుండి తేలేకపోయినరు. ఈ ఉద్యోగాలకు విద్య 2 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. దాన్ని నిలదీసే గొంతు మన ఎవరిది వంశీ చంద్రరెడ్డి గారికి ఉంది. కాబట్టి ఇక్కడ ఈ మహబూబ్నగర్ జిల్లాని న్యాయం చేయకూర్చామనే ఉద్దేశంతోనే ఆయన పదే మాట్లాడడం జరిగింది. మహబూబ్ నగర్ డిసిసి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి జి మధుసూదన్ రెడ్డి అంటే మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడైతే డిసిసి చైర్మన్ అక్కడ అయ్యిండో అప్పటి నుంచి విజయ అవకాశాలు చేకూరుస్తున్నాయి. అంటే ఇక్కడ 7 ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేలు కూడా ఆయన కష్టపడి గెలిపించాడని అనుకోవచ్చా? వాస్తవం కూడా 100% మధుసూదన్ రెడ్డి గారు జిల్లా అధ్యక్షుడు కావడం, మన జిల్లా అధ్యక్షుడు 3 నియోజకవర్గాలకు జిల్లా అధ్యక్షుడు కావడం అదృష్టం. అది ఆయన వల్లనే కృషి. ఈ మార్పుడు జనాలు కూడా ఆయనని కోరుకున్నారు. కాబట్టి ఈరోజు ఇక్కడ 7 మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా 14 గెలవడం జరిగింది. మనకి ఇక్కడ 14 కదా, 12 గెలవడం జరిగింది. ఆయన సంతోషమైన ఇవాళందరూ కూడా ఆయనని సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము. ఇంకొక విషయం అన్న, ఇప్పుడు యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని మీరు చెప్తున్నారు. మరి ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి? యాక్చువల్గా మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం ఎంత మెజార్టీతో గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ? మేము 50 నుంచి 1,00,000 వరకు గెలిచే అవకాశం ఉందనే మేము చాలా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలము అందరూ కూడా కృషి చేయాలనే ఉద్దేశంతోనే డోర్ టు డోర్ తిరగడం జరుగుతుంది. ఇంకోటి ఈ బీఆర్ఎస్ ఓట్లు బీఆర్ఎస్కి వేసుకుంటే ఇంకా మెజార్టీతోనే గెలుస్తాం. బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి వెళ్ళిపోతారు. వాళ్ళ కనువలు అట్లే ఉంటాయి. కానీ
వాళ్ళు పొద్దుగాల వాళ్ళ కండువలు ఉంటాయి బీఆర్ఎస్వి, రాత్రి ఏమో బీజేపీ కండువలు ఉంటాయి. కేసీఆర్ ఒక కామెంట్ చేశాను మహబూబ్నగర్ లో బస్సు యాత్ర చేసినప్పుడు, చోటే బాయ్ బడే బాయ్, మీరు కాంగ్రెస్ కి ఓటేస్తే బీజేపీ గెలుస్తుంది, అందుకోసమే దయచేసి ఆలోచించి వేయాలా అని చెప్పి ముస్లిం సోదరులకు కానీ ప్రతి ఒక్క తెలంగాణ జనాభాలకు కానీ వాళ్ళ ఒక సూచన ఇవ్వడం జరిగింది. దీనికోసం అంతగానో అంటే ఇద్దరు చోటబాయ్ బడమియానా? అయితే గతంలో 10 సంవత్సరాలు అప్పుడు నరేంద్ర మోడీ పదవిలో అయితే ఉన్నాడు కదా, మరి అప్పుడు అడగొచ్చు కదా. వాస్తవం కూడా తండ్రి కొడుకు అన్నట్లు, అంటే కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరైనా ప్రధానమంత్రి మన జిల్లా మన రాష్ట్రానికి నిధులు తేవాలంటే అన్న దగ్గర కలవాల్సిందే కదా. ఆ మాట రేవంత్ రెడ్డి గారు మాట చెప్పడం జరిగింది. నీవు అభివృద్ధి చేయడం ఇక్కడ అసమ్మతిగా నీ అసమ్మతి కొరకు ఆ కేంద్రంలో కూడా నీకు దగ్గర రానియలేదు. ఏదైనా ప్రోగ్రాం ఉంటే ఒక కేంద్ర ప్రధానమంత్రి వస్తుంటే స్వాగతం పలకరా? ఆ జ్ఞానము కేసీఆర్కు లేదు. ఇక్కడ మా రేవంత్ రెడ్డి గారికి ఒక జ్ఞానం ఉంది కాబట్టి ఎవరిని ఎట్లా తీసుకోవాలి అనేది ఆ రోజు స్వాగతం పలికిండు. మన జిల్లా మన రాష్ట్రానికి అభివృద్ధి చెందాలంటే పెద్దల దగ్గర కేంద్ర ప్రభుత్వం దగ్గర కలవాల్సిందే. ఇంకొక విషయం అన్న, లాస్ట్ క్వశ్చన్, మీరు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకు మీరు అధిష్టానం ఆదేశించి సర్పంచ్గా పోటీ చేయని చెప్తే మీరు చేసే అవకాశాలు ఉన్నాయా? హైకమాండ్ మాకు ఏదైతే ఇస్తుందో దానికి నేను దానికైనా సిద్ధంగా పనిచేయనికే గెలుపు కూడా కృషి చేసి గెలిపించుకుంటాం. సర్పంచి కాకపోయినా మళ్ళీ ఇంకా జెడ్పీటీసీ, ఎంపీపీ అవకాశాలు హైకమాండ్ ఏదైతే నిర్ణయిస్తుందో, మధుసూదన్ రెడ్డి గారు ఒకటే మాట అన్నాడు, మా ఎమ్మెల్యే గారు, జెండా మోసిన వాళ్లకు స్థానాలు మేము ఇస్తాం అని చెప్పి మాట ఇచ్చాడు. ఆ మాట మీద కట్టుబడి ఉన్నాం. హలో, ఇదే అండి వాస్తవానికి చెప్పాలంటే మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానం 1,00,000 మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతుందని చెప్పేసి సర్పంచ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది.